హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో మనం యాజ్ యూ సీన్ ఇన్ థంబ్నైల్ బీటెక్లో బ్యాక్లాగ్స్ ఉంటే జాబ్ వస్తుందా, వస్తే ఎలాంటి జాబ్ వస్తుంది, ఆ బ్యాక్లాగ్స్ క్లియర్ ఎలా చేసుకోవాలి, ఎప్పటి వరకు చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and like the video and support me. Okay, coming to the topic, బీటెక్ చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. బీటెక్ 4th ఇయర్ లో ఉన్నారు లేదా 4th ఇయర్ కూడా అయిపోయింది, కాకపోతే బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అవి 2 బ్యాక్లాగ్స్ కావచ్చు, 3 బ్యాక్లాగ్స్ కావచ్చు, 10 బ్యాక్లాగ్స్ కావచ్చు. బ్యాక్లాగ్ ఈజ్ ఏ బ్యాక్లాగ్, అది ఎన్నైనా కావచ్చు. అలా ఉంటే జాబ్ వస్తుందా? ఫస్ట్ క్వశ్చన్. సో డైరెక్ట్ ఆన్సర్, వస్తుంది కానీ పెద్ద కంపెనీల్లో రాదు. చిన్న చిన్న కంపెనీల్లో, స్టార్టప్ కంపెనీల్లో, ప్రాడ్ బేస్ కంపెనీల్లో వస్తుంది. బట్ అది ఎక్కువ కాలం నిలవాలంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా ఒక 6 monthsలోనో 1 yearలోనో నీ బ్యాక్లాగ్స్ని నువ్వు ఆ గ్రేస్ పీరియడ్లో క్లియర్ చేసుకోవాలి. లేకపోతే కంపెనీలో నుంచి తీసేస్తారు. ఈవెన్ దో మీరు ఎంత ఎక్స్ట్రాడినరీ ఎంప్లాయ్ అయినా సరే, బీటెక్ సర్టిఫికేట్స్ లేకుండా మాత్రం 6 months 1 year కంటే ఎక్కువ సర్వైవ్ కాలేరు సాఫ్ట్వేర్ కంపెనీల్లో. అండ్ ఒక 1% ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, అవి ఎక్స్ట్రాడినరీ కేసెస్, అవి మనం డిస్కస్ చేయట్లేదు. జనరల్ థింగ్స్ నేను మాట్లాడుతున్నాను. అండ్ ఇది ఫస్ట్ కేటగిరీ, బీటెక్ అయిపోయి బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఏం లేదు, సింపుల్గా అవి క్లియర్ చేయాలంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆ 6 monthsలో 1 yearలో కాన్సన్ట్రేట్ చేసి క్లియర్ చేసుకోండి. ఇది సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, 4th ఇయర్లో ఉన్న వాళ్ళు 4.2లో కానీ 4.1లో ఉన్నా కానీ వాళ్ళకు కూడా బ్యాక్లాగ్స్ ఉంటాయి. క్యాంపస్లో ప్లేస్మెంట్స్ వస్తాయి. అప్పుడు చాలా కాలేజీల్లో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళని కాలేజ్ వాళ్ళే ప్లేస్మెంట్కి పంపించరు యాక్చువల్గా అయితే. చాలా కాలేజెస్లో, కొన్ని కాలేజెస్లో ఏం చేస్తారు అంటే 1, 2, 3 బ్యాక్లాగ్లు ఉన్న వాళ్ళని పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళు 4.2లో కానీ 4.1లో కానీ ఎగ్జామ్స్ అయిపోయేలోపు క్లియర్ చేసుకుంటారనే బిలీవ్నెస్ ఉంటే పంపిస్తూ ఉంటారు. క్యాంపస్ ప్లేస్మెంట్లో నువ్వు జాబ్ కొట్టినా సరే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఆఫర్ లెటర్, నువ్వు ఖచ్చితంగా అన్ని సబ్జెక్టు కూడా క్లియర్ అవ్వాలి అని చెప్పేసి మనకు హెచ్ఆర్ ఇంటర్వ్యూలోనే క్లియర్ చెప్తారు. ఓకే, ఇది క్లియర్. బ్యాక్లాగ్స్ గురించి పక్కన పెడితే, ఫస్ట్ ఆ స్కిల్స్ ఉన్నాయా? బ్యాక్లాగ్స్ ఏదో బ్యాక్లాగ్ వల్ల వచ్చి ఉండొచ్చు మీకు, బట్ దానికి తగ్గట్టు నీకు స్కిల్స్ ఉన్నాయా లేవా నువ్వు చూసుకోవాలి ఫస్ట్. లైక్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, నెక్స్ట్ డిఎస్ఏ, డేటాబేస్కి సంబంధించిన ఒక స్కిల్ ఉందా లేదా చూసుకోవాలి. సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఏమేమి స్కిల్స్ కావాలనేది నేను క్లియర్గా ఒక వీడియో చేశాను, అది కూడా మీరు చూడొచ్చు నా యూట్యూబ్ ఛానల్లో. సో కాబట్టి క్లియర్గా నేను చెప్పేది ఏంటి అంటే, బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు ఒకవేళ జాబ్ వచ్చినా సరే అది ఎక్కువ కాలం నిలబడాలంటే బ్యాక్లాగ్ క్లియర్ చేసుకోవాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, బ్యాక్లాగ్ సెకండరీ, ఫస్ట్ నీకు ఏం స్కిల్స్ ఉన్నాయనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, బ్యాక్లాగ్ ఉన్నా సరే మీకు పెద్ద కంపెనీల్లో జాబ్ రాదు, చిన్న కంపెనీల్లో వస్తుంది, అది కూడా ఎక్కువ కాలం ఉండాలి అంటే నువ్వు అవి క్లియర్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్వేస్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇస్తాను నేను కంపల్సరీగా. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ మహేష్ సైనింగ్ ఆఫ్.